ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా పంచమ వేదంగా భాసిల్లేటటువంటి వేదవ్యాస ప్రణీతమైనటువంటి మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని మనం గత 4 రోజులుగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున రాజసూయాగ ప్రారంభం, ఆ విషయాలు మాట్లాడుకున్నాం. ఈ రోజున అగ్రపూజ. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు, యజ్ఞం పూర్తయిన తర్వాత చివరి రోజున పూజనీయులైనటువంటి మహర్షులు, బ్రాహ్మణులు యజ్ఞశాలలో ఉన్నటువంటి అంతర్వేదిని చేరుకున్నారు. అందులో నారదాది మహర్షులున్నారు, రాజర్షులున్నారు. అటువంటి వాళ్లతోటి ఆ ప్రదేశం శోభాయమానంగా ఉంది. అక్కడ ధర్మరాజు యొక్క రాజ్య వైభవం, యజ్ఞ విధి చూసినటువంటి నారద మహర్షికి కూడా పట్టరాని ఆనందం కలిగిందని. ఆ సందర్భంలో పూజ చేయాలి, అగ్రపూజ చేయాలి. అగ్రపూజ చేయటానికి అర్హత ఎవరికి ఉన్నది అనేది ఒక చర్చ. అప్పుడు మనస్సులోనే పుండరీకాక్షుణ్ణి స్మరించాడు నారద మహర్షి. ధన్యుడు, సర్వవ్యాపకుడు, అసుర వినాశకుడు, అంతర్యామి అయినటువంటి నారాయణుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చటం కోసం, భూదేవికి తానిచ్చిన మాట నెరవేర్చటం కోసం మానవుడుగా అవతరించాడు భూమి మీద. అలాగే తాను అవతరించడంతో పాటుగా దేవతలను కూడా ఆజ్ఞాపించాడు, మీరు కూడా భూమి మీద అవతరించి సంహార కార్యం పూర్తి చేసి మళ్ళీ మీ లోకాలకు వెళ్ళిపోండి అని ఆదేశించాడు. అటువంటి కృష్ణుడు యదువంశంలో అవతరించాడు, దేవకి వసుదేవులకి పుత్రుడుగా. అటువంటి భగవంతుడు మనుష్య మాతృడుగా కూర్చొనున్నాడు సభలో. ఇదంతా నారద మహర్షి ఆలోచిస్తూ ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడే సమస్త యజ్ఞాల ద్వారా ఆరాధింపతగినవాడు. విష్ణు సహస్రనామంలో యజ్ఞభర్త, యజ్ఞభోక్త అన్నీ ఆయనే. అదే సమయంలో భీష్ముడు ధర్మరాజును ఉద్దేశించి, నాయనా ధర్మరాజా, ఇప్పుడు నువ్వు ఇక్కడ విచ్చేసినటువంటి రాజులందరినీ యథాయోగ్యంగా సత్కరించు. అంటే వాళ్ళ యోగ్యతను అనుసరించి వాళ్ళకి చేయవలసిన సత్కారం చేయి. అయితే ఆచార్యుడు, ఋత్విజుడు, బంధువు, స్నాతకుడు, రాజు, ఇష్టుడు వీళ్లలో ఎవరైనా సరే ఒక ఏడాది సమయంలో తన దగ్గరకు వస్తే వాళ్ళకి విశేషమైన పూజ, అర్ఘ్యప్రదానం చేయాలి అని చెప్పాడు. కాబట్టి నువ్వు అందరినీ వేరువేరుగా పూజించు. అయితే అందరికంటే సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడిని అందరికంటే ముందు పూజించాలి అన్నాడు. అందరినీ పూజించాలి, కానీ సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడిని ముందర పూజించాలి అన్నాడు. ధర్మరాజు ఏం తక్కువ తిన్నాడా? ధర్మరాజుకు తెలుసు, కానీ శంఖంలో నుంచి తీర్థం పడాలి. అందుకని ఆయన ఏం చేశాడు, తాత ఈ వచ్చినటువంటి సజ్జనులందరిలో మొట్టమొదట మనం ఎవరిని పూజించాలో
దయచేసి చెప్పు అన్నాడు. నువ్వు ఎవరిని సర్వశ్రేష్ఠుడని అగ్రపూజకు అర్హుడని భావిస్తున్నావో నాకు తెలియజేయి, నీ ఆజ్ఞను నేను పాటిస్తాను అన్నాడు. అంటే తన మీద పెట్టుకోవాల. భీష్ముడు అన్నాడు, నాయనా, ఈ భూమండలంలో యదువంశ శిరోమణి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే అందరినీ మించినటువంటి పూజార్హుడు అన్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ తన తేజస్సు వల్ల, తన బల పరాక్రమాల వల్ల మినుకు మినుకుమనే నక్షత్రాల మధ్య సూర్యుడులాగా ప్రకాశించడం నువ్వు గమనించలేదా అన్నాడు. నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి, వాటి మధ్య సూర్యుడు కూడా ఒక నక్షత్రం. అంతేకాదయ్యా, శ్రీకృష్ణుడి వల్ల మన సభ కూడా ఆహ్లాదంగా ప్రకాశిస్తోంది. కాబట్టి అగ్రపూజ్యుడు శ్రీకృష్ణుడు అని తన అభిప్రాయం చెప్పాడు. వెంటనే సహదేవుడు లేచి విధిపూర్వకంగా శ్రీకృష్ణుడికి అర్ఘ్యం ఇచ్చాడు. అర్ఘ్యము అంటే తాగటానికి నీళ్ళండి. దానిని కృష్ణుడు స్వీకరించాడు. ఆ దృశ్యం చూసినటువంటి అందరూ ఆనందపడ్డారు, ఒకే ఒక్కడు తప్ప. శిశుపాలుడు లేచాడు. చేది దేశపు రాజు శిశుపాలుడు కృష్ణ పరమాత్మకి మేనత్త కొడుకు. నిండు సభలో యుధిష్ఠిరుణ్ణి, భీష్ముణ్ణి ధిక్కరించి మాట్లాడాడు. శ్రీకృష్ణుణ్ణి నిందించడం ప్రారంభించాడు. ఇంతమంది పెద్దలు, మహాత్ములు, రాజర్షులు ఉన్న సభలో రాజులాగా శ్రీకృష్ణుడు రాజోచిత పూజకు అర్హుడు కాడు అన్నాడు. ఎందుకని? యాదవులకు రాజ్యాధికారం లేదు. వాస్తవానికి కృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, నారాయణ స్వరూపుడు. అటువంటి వాడు 14 భువన భాండాలకి ఆధిపత్యం వహించేటటువంటి వాడు ఒక చిన్న యాదవ రాజ్యానికి రాజు అంటే ఎట్లా కుదురుతుంది? కాదు కదా. మహాత్ములైనటువంటి పాండవులు కృష్ణుణ్ణి పూజించడం ద్వారా తాము యోగ్యమైనటువంటి పని చేయలేదు అన్నాడు. మహాత్ములే పాండవులు, కానీ కృష్ణుణ్ణి పూజ చేయడం అనేది యోగ్యతగా లేదు వాళ్ళకన్నా. ఓ పాండవులారా, నాకు చూస్తూ ఉంటే మీరు ఇప్పటికీ బాలకుల్లాగానే ఉన్నారు అన్న. బాలుడికి జ్ఞానం ఉండదు, అందుకనే వాడి పేరు కూడా శిశుపాలుడు. మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. ఈ భీష్ముడా వృద్ధుడైపోయాడు. అప్పటికే 175 ఏళ్లు పైనే ఉన్నాయి భీష్ముడికి. అసలు ఈ కృష్ణుడు రాజే కాదు. ఇక రాజులలో గౌరవింపదగిన వాడు ఎట్లా అవుతాడు? వయస్సులో కూడా అందరికంటే పెద్దవాడు కాదే. ఇతని తండ్రి వసుదేవుడు ఇంకా బతికే ఉన్నాడు, ఈ సభలోనే ఉన్నాడు. లేదు, మీకు నిజంగా హితైషి అనుకుంటే ద్రౌపదరాజు మించిన వాడు ఎవడైనా ఉన్నాడా? అంటే పిల్లనిచ్చిన మామ ద్రౌపదీదేవి యొక్క తండ్రి. లేదు. ఈ కృష్ణుణ్ణి ఆచార్యుడిగా మన్నించారా అంటే మీ అందరికీ విద్యలు నేర్పిన ద్రోణాచార్యుడు ఇక్కడే ఉన్నాడుగా. చూడండి. కాబట్టి ఇది సర్వదా అనుచితమేగా మీరు చేసిన పని. పోని ఋత్విజుడు అనేటువంటి దృష్టితో మేము ఇతనికి అర్ఘ్యం ఇచ్చాము అన్నారా? ముందు విద్యా వయోవృద్ధుడైనటువంటి ఈ కృష్ణ ద్వైపాయన వ్యాసుని పూజించాలి. అలా చేయలేదే మీరు, ఓ యుధిష్ఠిరా. అంతేకాదు, స్వేచ్ఛా మరణం కలిగినటువంటి భీష్ముడు మీ అందరికీ పితామహుడు. అటువంటి వాడు ఇక్కడ ఉండగా కృష్ణుని ఎలా పూజించారు మీరు? శాస్త్ర పారంగతుడైనటువంటి వీరుడు అశ్వత్థామ మీ ఎట్ట ఎదుటినే ఉన్నాడు. గురుపుత్రుడు ఆత్మావై పుత్రనామాసి అనే శాస్త్రం ప్రకారం గురుపుత్రుడు కూడా గురువే. అటువంటి అశ్వత్థామ ముందర ఈ కృష్ణుని పూజించడం ఎలా సమంజసం అవుతుంది? ఓ పాండవులారా, రాజాధిరాజైనటువంటి దుర్యోధనుడు, భరత వంశానికి ఆచార్యుడైనటువంటి కృపాచార్యుడు,
పాండురాజుతో సమానంగా గౌరవింపదగినటువంటి సర్వ సద్గుణోపేతుడైనటువంటి భీష్మకుడున్నాడు. కృష్ణ పరమాత్మ యొక్క మామగారు ఇంతమందిని విడిచిపెట్టి ఆ కృష్ణుడిని పూజించే అనర్థానికి ఎందుకు పూనుకున్నారు? ఈ కృష్ణుడు ఋత్విజుడు కాడు అన్నాడు. ఋత్విజుడు అంటే వేదం బాగా తెలిసి ఉండాలి. కృష్ణుడికి 4 వేదాలు తెలుసు, కానీ వాడికి మాత్రం అర్థం కావటంలా. రాజు కాడు, యాదవులకు రాజ్యాధికారం లేదు కాబట్టి. ఆచార్యుడు కాడు, జగద్గురువు అయితే ఆచార్యుడు కాడు అంటున్నాడు వాడు. మరి మీరు ఏ కోరికతో ఇతన్ని పూజించారు? మీరు కృష్ణుడికే ప్రథమ పూజ చెయ్యాలి అనుకుంటే ఈ రాజులని మమ్మల్ని అందరినీ పిలిచి ఈ విధంగా అవమానపరచకుండా ఉంటే బాగుండేది. మేము భయానికి లోభానికి కారణంగా మీకు కప్పం కడుతున్నాం అనుకుంటున్నారా? ఈ ధర్మరాజు అసలు సిసలైనటువంటి ధర్మాత్ముడు. ఇతడు చక్రవర్తి అయితే మంచిదే అనుకొని ఇతని కప్పాలు గడ్డాం, అంతే తప్ప మీకు భయపడి కట్టలేదు. కాబట్టి మీరు ఈ గుణ విహీనుడైనటువంటి కృష్ణుడిని పూజించి మమ్మల్ని అందరినీ తిరస్కరించారు, మమ్మల్ని అందరినీ అవమానపరిచారు. నీవు అకస్మాత్తుగా ధర్మాత్ముడిగా చలామణి అయిపోయినావు. అందుకే ఈ ధర్మచ్యుతుడిని పూజించి నీ అల్పబుద్ధిని చూపించుకున్నావు అని ధర్మరాజును ఆక్షేపించాడు. ఆ తరువాత కృష్ణుడి వైపు తిరిగాడు. కృష్ణ, ఈ పాండవులు పనికిరానటువంటి పిరికి పందలు, దీనులు అని నాకు తెలుసు. వీళ్ళకి సరిగా తెలియకపోతే నీకైనా తెలిసి ఉండాలి కదా. నీవు ఏ విధంగా ప్రథమ పూజకు అర్హుడువో. వీళ్ళు పిరికితనంతోనో మూర్ఖత్వంతోనో నీకు పూజ చేశారే అనుకుందాం. అయోగ్యుడైనటువంటి నీవు ఆ పూజని ఎలా స్వీకరించావు? కుక్క పొంచి ఉండి కొద్దిగా నేతిని నాకి తను తాను ధన్యమైనదిగా భావించుకున్నట్లే ఈ యోగ్యమైనటువంటి అగ్రపూజను స్వీకరించి నిన్ను నీవు గొప్పవాడివి అనుకుంటున్నావా? నీకు జరిగినటువంటి ఈ అనుచితమైన పూజ వల్ల మా వంటి రాజులకి అవమానం తప్ప ఇంకేం మిగిలింది? నిన్నే ఈ పాండవులు సూటిగా అవమానించారు. నపుంసకుడికి వివాహం చేయటం, గురిడ్డివాడికి అద్దం చూపించటం, రాజ్య విహీనుణ్ణి రాజులలో కూర్చోబెట్టడం ఎంతటి అవమానమో నిన్ను పూజించటం కూడా అంతేను అన్నాడు. ఈ యుధిష్ఠిరుడు, భీష్ముడు, నీవు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అని చెప్పి ఆసనం మీద నుంచి లేచి కొంతమంది రాజులను వెంట పెట్టుకుని బయటికి వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడయ్యాడు. వాకౌట్ అంటాం కదా. వెంటనే ధర్మరాజు లేచాడు. గబగబా శిశుపాలుడి దగ్గరికి వెళ్ళాడు. మధురమైన స్వరంతో సముదాయిస్తూ మాట్లాడాడు. నాయన శిశుపాల, ధర్మరాజుకు తమ్ముడే వాడు. ఎందుకని ధర్మరాజు యొక్క తల్లి కుంతి, ఆ శిశుపాలుడి యొక్క తల్లి సాత్వతి ఇద్దరు అప్పచెల్లాడు. శిశుపాల, నువ్వు చెప్పింది ఉచితంగా లేదు. కటువైనటువంటి మాటలు పలకటం నిరర్థకమే అవుతుంది. అది అధర్మం కూడా అన్నాడు. మా తాతగారు భీష్ముల వారికి ధర్మ రహస్యాలు తెలియకపోవడం లేదు. నువ్వు అనవసరంగా ఆయన్ని తిరస్కరిస్తూ ఉన్నావు. ఇక్కడ మీకంటే విద్యా వయోవృద్ధులు చాలా మంది రాజులు ఉన్నారు. వాళ్ళెవరికీ కృష్ణుడిని పూజించడం చెడ్డది అనిపించలేదే, నీ ఒక్కడికే అనిపించింది. వాళ్ళలాగా నీవు కూడా ఈ విషయంలో ఏమీ పలకకుండా కూర్చుంటే బాగుండేది. ఓ చేదిరాజా, భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వాస్తవిక స్వరూపాన్ని చక్కగా ఎరిగినటువంటి వాడు. చూశారా, ఆ రోజుల్లో కృష్ణ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని గురించిన జ్ఞానం భీష్ముడికి ఉన్నంత నీకు లేనే లేదు అని చెబుతూ ఉండగానే భీష్ముడు లేచి ధర్మరాజును ఉద్దేశించి మాట్లాడాడు. ఓ ధర్మనందన, శ్రీకృష్ణుడు త్రిలోకవాసులందరికంటే శ్రేష్ఠుడు అన్నాడు.
ఇతన్ని పూజించటం ఎవరికి ఇష్టం కాదో వాళ్ళని బతిమలాటం అనేది అనుచితం. క్షత్రియ ధర్మానుసారంగా యుద్ధంలో గెలిచిన వాడే శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు. ఈ కృష్ణుడు ఇక్కడ ఉన్నటువంటి రాజులలో ఎవరిని జయించలేదో చెప్పమనండి, ఒక్కడి పేరైనా చెప్పు. ఇతడు కేవలం మనకే పూజ్యుడు కాదు, ధర్మరాజా, సమస్త జగత్తు ఇతన్ని ఆరాధిస్తుంది. ఇతడు అందరి మీద విజయం పొందడమే కాకుండా ఈ జగత్తంతా ఇతడి మీదనే సర్వాత్మన ఆధారపడి ఉంది. అది కదా. ఇక్కడ చాలా మంది గురువులు ఉన్నారు, పూజ్యులు ఉన్నారు. ఈ మాట నేను కూడా అంగీకరిస్తాను. కానీ పైన చెప్పిన కారణం వల్ల ఈ కృష్ణుణ్ణే మనం పూజిస్తున్నాం. నేను నా యొక్క ఈ సుదీర్ఘమైనటువంటి జీవిత కాలంలో ఎంతో మంది గొప్ప జ్ఞానులను కలుసుకున్నాను. వాళ్ళంతా సకల గుణాశ్రయుడైనటువంటి ఈ కృష్ణుడి యొక్క గుణాలను వర్ణించడం విన్నాను. ఇతడు పుట్టినది మొదలుకొని ఇంతవరకు చేసిన పనులన్నింటినీ గూర్చి శ్రేష్ఠులైనటువంటి మహర్షులు గొప్పగా చెబితే విన్నాను, నారదుడు చెప్పగా విన్నాను అంటూ శిశుపాలుడి వైపు తిరిగాడు. శిశుపాల, ఈ శ్రీకృష్ణుడు ఈ జగత్తులోని ప్రాణులందరికీ సుఖం చేకూరుస్తాడని మేము ఇతడికి అగ్రపూజ చేస్తున్నాం. అంతేకాదు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరూ ఇతన్ని పూజిస్తాడని మాత్రమే భావించి మేము అగ్రపూజ చేస్తున్నాం. మేము ఇక్కడున్న అందరినీ బాలులతో సహితంగా పరీక్షించి మరీ తెలుసుకున్నాం. కీర్తిలో, పరాక్రమంలో, విజయంలో శ్రీకృష్ణుడితో సమానుడు ఎవడూ లేడు. జ్ఞానము, బలము, ఈ రెండింటిలో కూడా కృష్ణుడిని మించినవాడు ఎక్కడా ఎప్పుడు మనకు కనపడ్డావు. దానము, కౌశలము, శాస్త్రజ్ఞానము, శూరత్వము, కీర్తి, బుద్ధి, వినయము, సంపద, ధైర్యము, తుష్టి, పుష్టి, ఈ సద్గుణాలన్నీ కూడా కృష్ణుడిలో నిరంతరము నిత్య నివాసం ఉంటాయి అన్నాడు. పరమజ్ఞాని అయినటువంటి ఈ కృష్ణుడు మా అందరికీ గురువు, ఆచార్యుడు, తండ్రి కూడా. అందరూ మనస్ఫూర్తిగా సహకరించండి. ఈ కృష్ణుడు మాకు ఋత్విజుడు, గురువు, స్నాతకుడు, రాజు, ఇష్టుడు, మిత్రుడు, బంధువు కూడా అన్నీ. అందుకే ఈ కృష్ణుడికి మేము ప్రథమ పూజ చేశాం. అంతేకాదు, ఈ శ్రీకృష్ణుడే సమస్త విశ్వాన్ని సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, మళ్ళీ లయం కూడా చేస్తున్నాడు. ఈ చరాచర జగత్తంతా కూడా ఈ కృష్ణుడికి క్రీడాస్థానం. ఇతడే అవ్యక్త ప్రకృతి, సనాతనమైనటువంటి కర్త, చావు పుట్టుకలకు అతీతమైనటువంటి వాడు. అందుకే అందరికంటే మించి పూజింపదగినవాడు. ఓ శిశుపాల, మానవుడి యొక్క బుద్ధి, మనస్సు, మహత్తత్వము, పంచభూతాలు, చతుర్విధ ప్రాణులు అన్నీ కూడా శ్రీకృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నాయి. సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, దిక్కులు, విదిక్కులు అన్నీ కూడా ఇతనిలోనే ఉన్నాయి. వేదాలలో అగ్నిహోత్రుడు, ఛందస్సులో గాయత్రి, మనుష్యులలో రాజు, నదులలో సముద్రము, నక్షత్రాలలో చంద్రుడు, జ్యోతిశ్చక్రంలో సూర్యుడు, పర్వతాలలో మేరుపర్వతం, పక్షులలో గరుత్మంతుడు. శ్రేష్ఠులు ఏ విధంగా అయినారో అదే విధంగా మూడు లోకాల యొక్క ఊర్ధ్వ, మధ్యమ, అధోరూపమైనటువంటి త్రివిధ గతుల్లో ఈ శ్రీకృష్ణుడే పరమశ్రేష్ఠుడు. ఈ శిశుబాలుడు ఇంకా నిన్నటి అజ్ఞాన బాలుడే. శ్రీకృష్ణుడు ఎప్పుడు అంతటా అన్ని రూపాల్లో ఉంటాడు అనే విషయం వీడికి తెలియదు. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ధర్మ రహస్యాలు తెలుసుకోవాలనే కోరిక ఉన్నటువంటి సదాచారి అనేటువంటి బుద్ధిమంతుడికి ధర్మతత్వ జ్ఞానం ఉండి తీరాలి. కానీ ఈ శిశుపాలుడికి ఆ జ్ఞానం ఇసుమంత కూడా లేదు. వీడికి ఎప్పుడు నిజమైనటువంటి జిజ్ఞాస లేనే లేదు తెలుసుకుందామని. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద రాజర్షులలో, మహర్షులలో శ్రీకృష్ణుని పూజ్యుడుగా అంగీకరించని వాడు, పూజింపని వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ శిశుపాలుడు తప్ప.
ఈ శిశుపాలుడు ఒక్కడే ఈ పూజని దుష్టము అనుకుంటున్నాడు. భీష్ముడు ఇలా చెప్పగానే సహదేవుడు పైకి లేచాడు. ఈ శ్రీకృష్ణ భగవానుడు పరమ పరాక్రమోపేతుడు. అతన్ని నేను పూజించాను. ఈ విషయాన్ని సహించని వాళ్ళు ఎవడైనా ఉంటే వాళ్ళ తల మీద నా ఎడమ పాదంతో తన్నుతాను అన్నాడు. చాలా భీషణంగా మాట్లాడాడు. పూజ్యుడైనటువంటి కృష్ణుడికి మేము చేసిన ఈ పూజను మీరందరూ సమర్థించండి అన్నాడు. ఈ మాట చెప్పి తన యొక్క ఎడమ కాలితో నేలను గట్టిగా తన్నాడు. బలవంతుడైన రాజులలో ఒక్కరికి కూడా నోరు పెగిలితే ఒట్టు. భయంతో బిర్ర బిగిసి కూర్చున్నారు. అంతేకాదు సహదేవుడి యొక్క మాటలు విని ఆకాశం నుంచి దేవతలు కుసుమ వృష్టి కురిపించారు సహదేవుడి మీద. సామవాదాలు వినపడ్డాయి. దేవర్షి నారదుడు అక్కడే ఉన్నాడని చెప్పుకున్నాం కదా, వెంటనే లేచాడు. స్పష్టంగా చెప్పాడు, ఈ శ్రీకృష్ణుడిని పూజించనిటువంటి వాడు బ్రతికి ఉన్నా కూడా శవం వంటి వాడే అన్నాడు. చూసారా, నడుపీనగా. అలాంటి వాడితో ఎప్పుడూ మాట్లాడకూడదు అని కూడా చెప్పాడు. ఇంత జరిగిన తర్వాత సహదేవుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని క్షత్రియులని యథోచితంగా పూజించాడు. ముందు అగ్రపూజ కృష్ణుడికి అయిన తర్వాత పూజా కార్యక్రమం ఈ విధంగా పూర్తయిందండి. అయితే శ్రీకృష్ణుడిని పూజించడంలో శిశుపాలుడు క్రోధంతో నిప్పులు కక్కుతూ ఉన్నాడు. అతడి కళ్ళు ఎరుపెక్కినాయి, నొసలు ముడిపడింది. అక్కడ ఉండే రాజులను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. ఓ రాజన్యులారా, నేను సేనాధిపతిగా నిలబడతాను. ఇప్పుడు మీరు ఎవరి పక్షంలో ఉంటారు? రండి, మనమందరం నిలబడి ఈ యాదవ పాండవుల సైన్యంతో పోరాటం చేద్దామన్నాడు. రచ్చగొట్టాడు. వాళ్ళంతా శ్రీకృష్ణుడికి పూజ జరగకూడదని, యుధిష్ఠిరుడికి యజ్ఞావసానంలో జరిగే అభిషేకం కాకూడదని అనుకున్నారండి కొంతమంది. ఎప్పుడూ ఉంటారండి రెండు పక్షాలు. దుర్మార్గుడి పక్షాన కొంతమంది ఉంటారు, సన్మార్గుడి పక్షాన కొంతమంది ఉంటారు. లేకపోతే దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు పక్షాన 11 అక్షౌహిణీలు ఉంటావేంటి సైన్యం కురుక్షేత్ర సంగ్రామంలో? పాండవులకి 7 అక్షౌహిణికులు మాత్రమే ఉంటావేంటి? ఆలోచించండి. ధర్మరాజు గమనించాడు, పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని అనుకున్నాడు. వెంటనే, పితామహ, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయి ప్రజలందరికీ మేలు కలిగే ఉపాయం ఏదో మీరే చెప్పండి అన్నాడు. భీష్ముడు లేచి, నాయన, నువ్వు భయపడవలసిన పని లేదు. ఒక కుక్క సింహాన్ని ఎక్కడైనా చంపగలుగుతుందా? నేను ముందే నీ కర్తవ్యాన్ని నిశ్చయించాను. సింహం నిద్రపోతుండగా కుక్కలు మురిగినట్లుగా ఈ వాసుదేవుడు మౌనంగా ఉండటంతో వీళ్ళంతా అరుస్తున్నారు. శిశుపాలుడు తనకు తెలియకుండానే వీళ్ళందరినీ యమనగరానికి పంపాలనుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు శిశుపాలుడి యొక్క తేజస్సుని హరించి వేస్తాడు, ఇందులో సందేహం లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు. శిశుపాలుడు కూడా ఈ మాటలు విన్నాడు. కోపం వచ్చింది భీష్ముడి మీద. భీష్మ, ఇక్కడ ఉన్న రాజులందరినీ బెదిరించడానికి నీకు సిగ్గులేదా? ముసలివాడి అయిపోయావు కూడా. అటువంటి నీవు కులానికి కళంకం ఎందుకు తెస్తున్నావు? మూర్ఖుడు గర్విష్ఠుడైనటువంటి కృష్ణుణ్ణి పొగిడి నీ నాలుక 1000 ముక్కలుగా చీలిపోలేదేమిటి? పరమ మూర్ఖుడు కూడా నిందించేటటువంటి ఈ గొల్లవాణ్ణి పరమ జ్ఞానివై ఉండి నువ్వెందుకు ప్రశంసిస్తున్నావు? బాల్యంలో ఏదో ఒక పక్షిని, ఒక గుర్రాన్ని, పక్షి అంటే బకాసురుడు, గుర్రం అంటే కేసి, లేదా యొద్దుని వృషభాసురుడు చంపాడా అనుకో, అంత మాత్రం చేత ఏమైంది? అతడేమి యుద్ధవీరుడు కాదు కదా. ప్రాణం లేని బండిని శకటాసురుడు బండిలో ఆవహించాడు. కాలితో తన్ని తలకిందులు చేయటం చమత్కారమా? గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల వరకు ఎత్తి పట్టుకున్నాడు. అది అలౌకికమైనటువంటి ఘటన చేసినట్ల
అది వట్టి చెదల పొట్టే. ఆ కొండ చెదల పొట్టట. తిండిపోతైనటువంటి కృష్ణుడు గోవర్ధన మీద అతిగా అన్నం తిన్నాడని విని నేను ఆశ్చర్యపోయాను. కంసుడు ఉప్పు తిని పెరిగినటువంటి వీడు చూడండి కృష్ణుణ్ణి. ఆ కంసుడినే చంపేశాడు పెరిగి పెద్ద అయిన తర్వాత. కృతజ్ఞతకైనా హద్దున్నదా? ఓ ధర్మజ్ఞాని, ధర్మానుసారంగా స్త్రీలను, గోవులను, బ్రాహ్మణులను, అన్నం పెట్టిన వాళ్ళని, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని చంపకూడదని కదా శాస్త్రవచనం. అటువంటిది ఈ కృష్ణుడు పుడుతూనే స్త్రీ హత్య చేశాడు. అంటే పూతన అనే రాక్షసిని చంపేశాడు. అటువంటి వాణ్ణి నువ్వు జగత్పతి అంటున్నావే, నీ బుద్ధిని బలిపెట్టేశావా ఏంటి? నువ్వు చెప్పడం వల్ల ఈ కృష్ణుడు కూడా తను తాను గొప్పవాణ్ణి అనుకుంటున్నాడా ఏంటి? ధర్మధ్వజుడా, నీవు నీ నీచ స్వభావం చేత వల్లనే పాండవులను ఇట్లా చేసివేశావు. నీవు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి దుష్కర్మలని ఎప్పుడైనా ఏ జ్ఞాని అయినా చేయగలిగాడా? కాశీపతి కూతురు అంబ సాల్వుణ్ణి తన భర్తగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటే ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళావే. ఇది ఎటువంటి ధర్మం? వాస్తవానికి కాశీరాజ్యానికి వెళ్ళి ఆ స్వయంవర సభలో నా తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడి కోసం ఈ కన్నెలని వరిస్తున్నాను అన్నాడు. అటువంటప్పుడు అంబ లేచి నేను సాల్వుణ్ణి ఇంతకు ముందే ప్రేమించాను అని చెప్పినట్టయితే అమ్మను విడిచిపెట్టి మిగతా ఇద్దరినే తెచ్చుండేవాడు కదా. ఆ మాట చెప్పలేదే అక్కడ. ఆ దోషం ఎవరిది? అంబదే కదా. అంబకు కూడా మన స్థిరత్వం లేదండి. అక్కడికి వచ్చి చెప్పింది హస్తినాపురం వచ్చాక సగౌరవంగా పంపించాడు. సాల్వుడు అన్నాడు, నేను అతని చేతిలో ఓడిపోయినాను, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు కుదరదు అన్నాడు. మళ్ళీ వచ్చి నువ్వైనా చేసుకోమన్నావు భీష్ముణ్ణి. లేదు, నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయి. చూడండి ఎటువంటి నీచమైన ప్రవృత్తి. ఓ భీష్మ, నీ బ్రహ్మచర్య వ్రతం వ్యర్థం. నీవు నపుంసకత్వం వల్లనో మూర్ఖత్వం వల్లనో ఇలాంటి ప్రతిజ్ఞ చేసి ఉంటావు. నీవు ఇంతవరకు సాధించిన ఉన్నతి ఏముంది? ధర్మాన్ని గురించి మాత్రం మితిమీరి మాట్లాడుతున్నావు. అందరూ జరాసంధుణ్ణి ఆదరించేవాళ్ళు. అతడు కృష్ణుణ్ణి తన దాసుడిగా తలచి చంపలేదు. కానీ ఈ కృష్ణుడు అతన్ని చంపడానికి భీమార్జునులను సహాయులుగా తీసుకెళ్లి దుష్కృత్యం చేశాడు. ఇది మంచిది అని ఎవడైనా చెప్పగలడా? చూడండి, జరాసంధుడు మంచివాడు. 84 మంది రాజులను బంధించాడు రుద్రుడికి బలి ఇవ్వటానికి. 100 సంఖ్య పూర్తయితే బలిచ్చేవాడు. ఆ లోపలే కృష్ణ భగవానుడు వీళ్ళని తీసుకొని వెళ్ళాడు. అంతేకాదు, కృష్ణుడు ప్రతి సందర్భంలో కూడా జరాసంధుడిని వాళ్ళ అన్నయ్య చంపబోతున్నా కూడా విడిచిపెట్టమన్నాడు. భాగవతం చెప్పింది. ఎందుకని? వాడు కొన్ని అక్షౌహిణీల సైన్యం తీసుకొస్తున్నాడు. భూమి యొక్క భారం తగ్గించడానికి ఇది ఒక అవకాశం అనుకున్నాడు. అందుకనే వాడు 21 సార్లు దండెత్తాడు. 21వ పారిపోయినట్టుగా నటించి పారిపోయాడు. అది పరమాత్మ యొక్క వైభవం. ఓ భీష్మ, నీ వంటి నపుంసకుడు, పురుషార్థహీనుడు, ముసలివాడు సలహాలు ఇస్తుంటే ఇలాగే అవుతుందిలే అన్నాడు. శిశుపాలుడి యొక్క ఈ యొక్క కఠినమైనటువంటి మాటలు విని భీముడికి కూడా భయంకరమైన కోపం వచ్చింది. మరి ఆ సందర్భంలో భీష్మ పితామహుడు శిశుపాలుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్తాడు. అవన్నీ కూడా రేపటి రోజు మనం కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి. మీకు నచ్చితే లైక్ ఇచ్చి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం.